రాత్రికాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, కృపామయుడా, వందనాలయ, స్తోత్రాలు తండ్రి. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయనా, ఉదయము లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి కాలము, ఈ క్షణము వరకు మాకు తోడై ఉన్నారు. మమ్మల్ని ప్రేమించారు, మమ్మల్ని రక్షించారు. ఈ విధంగా సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టుకున్నారు. మీకే కోట్లాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును తండ్రి, మా ప్రయాణాలను దీవించిన దేవుడవు నీవే నాయనా. మా పనులను దీవించిన దేవుడవు నీవే తండ్రి. అయ్యా, ఏ హాని జరగకుండా కాపాడారు, ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా రక్షించారు. అయ్యా, కావలసిన బలముతో, శక్తితో నింపారు. ప్రతి అవసరతను కూడా లేదు కాదు అనకుండా అయ్యా మీరే దయచేశారు, సమృద్ధినిచ్చారు. మీకే స్తోత్రాలు. ఈ రాత్రిన కుటుంబంతో కలిసి మేమందరం ప్రార్థించుకునే విధంగా ఈ సమయాన్ని దయచేసినందుకు కూడా మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడక పోయిరి అని కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనం ద్వారా నాయన మీరు సెలవిస్తున్నారు, తెలియపరుస్తున్నారు. అవును ప్రభువా, మీ భక్తులు మీకు మొరపెట్టి అయ్యా వారు విడుదల నొందిన రీతిగా ఎవరైతే బిడ్డలు రాత్రి కాలంలో మొరబెడుతున్నారో, ప్రభువా అయ్యా నా సమస్య తీర్చయ్యా అని ప్రార్థన చేస్తున్నారో వారందరికీ కూడా విడుదలను దయచేయండి. నీ పైన నమ్మకం ఉంచిన వారు ఎన్నడూ కూడా సిగ్గుపడరు ప్రభువా, ఎన్నడూ అవమానపడరు నాయన. అయ్యా, ఎంతమంది బిడ్డలైతే మీ అందు నమ్మిక ఉంచి రాత్రిన ప్రార్థిస్తున్నారో, మొరబెడుతున్నారో వారందరి జీవితాల్లో మీరే కార్యాన్ని జరిగించండి, జరిగిస్తారు అని మేము విశ్వసిస్తున్నాం. అందును బట్టి మీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఈ రాత్రి కాలంలో ఎంతమంది బిడ్డలైతే ఈ యొక్క సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారో వారందరి మనవులను ఆలకించండి తండ్రి. ఏ శోధనతో, ఏ భయముతో, ఏ కలవరముతో, ఏ ఆలోచనతో, ఎటువంటి అవసరతతో నాయనా మీ సన్నిధిన చేరి బ్రతిమాలుకుంటూ ప్రార్థిస్తున్నారో వాటన్నిటినీ కూడా మీ చిత్తంలో వారందరి జీవితంలో నెరవేర్చండి. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించండి అయ్యా, వారిని ముట్టండి, తాకండి. సంపూర్ణ స్వస్థత యేసు నామంలో జరిగించండి తండ్రి. అయ్యా, అంధకార క్రియలను యేసు నామంలో లయపరచండి, దురాత్మ క్రియలను లయపరచండి. వారికి విరోధముగా ఉన్న ప్రతి ఒక్క కార్యమును తండ్రి అయ్యా వారి నుంచి తొలగించండి. భయంకరమైన వ్యాధులు కలిగి ఉంటుండగా ఆ వ్యాధుల నుంచి యేసు నామంలో విడుదల దయచేయండి. సంపూర్ణమైన బలం, ఆయుష్ను కూడా అనుగ్రహించమని, ఐసీయూలో ఉన్న వారిని లేవనెత్తమని, ఆపరేషన్స్ కోసం ఉన్న వారికి ఆపరేషన్స్ లో మంచిగా జరగడానికి కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. గర్భఫలం లేని వారిని దర్శించండి, మూసుకుపోయిన గర్భాన్ని తెరవండి ప్రభువా. అయ్యా, అదే విధంగా అయ్యా ఎవరైతే బిడ్డలు ఉద్యోగాల కోసం ప్రార్థిస్తున్నారో ఆ ఉద్యోగాన్ని వారికి అనుగ్రహించండి. వ్యాపార విషయంలో కృప చూపించండి, పరిచర్యలను అభివృద్ధి పరచండి, చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి ప్రభువా. అయా, తలగానే కాని తోకగా ఉండకుండా వారిని నిలవబెట్టుకోనండి ప్రభువా. అప్పులు అనే సమస్య ఏ బిడ్డ దరికి రాకుండా ప్రతి అప్పును యేసు నామంలో కొట్టివేయండి ప్రభువా. అదే విధంగా ప్రార్థిస్తున్నాము. ఎవరైతే గృహాలలో నెమ్మది లేని స్థితిలో, కుటుంబాలలో సమాధానం లేని స్థితిలో ఉన్నారో ఆ కుటుంబాలను దర్శించండి. సమాధానంతో జీవించడానికి సహాయము దయచేయండి. అర్థం చేసుకునే హృదయాలు, లోబడే హృదయాలు, ప్రేమించే హృదయాలు వారి కలిగి ఉండుటకు సహాయము దయచేయండి ప్రభువా. అదే విధంగా ఆయా దేశాల్లో ఉంటున్నారు నాయన, వారందరినీ దీవించండి. ఉద్యోగాలు, చదువులు, వ్యాపారాలు, పరిచర్యలను ఆశీర్వదించండి. విదేశాలు వెళ్తూ ఉన్నారయ్యా, వారి ప్రయాణాలలో, వారి వీసాలలో, వారి ఇమిగ్రేషన్స్ లో అన్ని విషయాలలో సహాయము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. నాయన, అదే విధంగా
చెడు అలవాట్లు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ఆ చెడు వ్యసనాల నుంచి విడిపించి మారు మనసు దయచేయండి తండ్రి. అదేవిధంగా గృహముల కోసం, పెన్షన్స్ కోసం, లోన్స్ కోసం, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ కోసం ప్రార్థిస్తున్నారు, అప్లికేషన్స్ పెట్టుకున్నారు. వాటన్నిటిని బిడ్డలకు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎవరైతే వివాహాల కోసం అడుగుతున్నారో నాయన, మీ చిత్తాన్ని వారి ఎడలో జరిగించండి నాయనా. నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు, క్షేమముగా ఉండుటకు కృప దయచేయండి ప్రభువా. అదేవిధంగా మా భారతదేశాన్ని దీవించండి, ప్రజలను, సైనికులను ముఖ్యంగా ఆశీర్వదించండి. వారి కుటుంబాలకు మీరు ఈ రాత్రంతను తోడై ఉండమని, మేమందరము కూడా అయ్యా మీ కృపను బట్టి సేద తెరబోతున్నాము. మాకు మంచి నిద్ర దయచేయండి. ఎవరికి నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా అయ్యా, ఎవరు కూడా భయం లేకుండా, కలవరం లేకుండా, అంధకార క్రియల వలన, దురాత్మ క్రియల వలన, శత్రువుల వలన, దొంగల వలన ఈ రాత్రిని ఎవ్వరు కూడా ఇబ్బందులు ఎదుర్కొనకుండా మీ యొక్క అగ్ని కంచ ప్రతి ఒక్కరి గృహము చుట్టూ అనుగ్రహించి సుఖవంతమైన నెమ్మదికరమైన నిద్రను దయచేయమని మమ్మల్ని, మా కుటుంబాన్ని మీకు అప్పగిస్తున్నాం తండ్రి. ఈ రాత్రంతను ప్రతి బిడ్డను భద్రపరచమని, ఉదయాన్నే మీ ముఖ దర్శనం చేసుకుని సజీవులుగా మీ నామాన్ని స్తుతించే, ఆరాధించే దయా కనికరం చూపించమని యేసు నామములో ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.